ఉద్యోగ సంఘాల నాయకులు, తెలంగాణ ఉద్యమకారులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు దేవిప్రసాద్ గారు ఉన్నారు. మాట్లాడదాం. సమస్యలు అట్లానే ఉన్నాయి. ఉద్యోగులంతా కూడా గుర్రుగా ఉన్నారు. త్వరలో నిర్ణయం తీసుకుంటారనేటువంటి చర్చ జరుగుతుంది. ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవట్లేదు. అసలు ఎంత మేర బకాయిలు ఉన్నాయి, ఎంత మేర ప్రభుత్వం ఎన్ని హామీలు ఇచ్చింది, వాటన్నిటి గురించి డీటెయిల్ వివరాలు తెలుసుకుందాం. దేవిప్రసాద్ గారు, ప్రభుత్వం హామీ ఇచ్చింది మొన్న, మరి నెరవేర్చట్లేదు. ఉద్యోగులంతా మళ్ళీ ఏదో కార్యాచరణ ప్రకటిస్తామంటున్నారు. అసలు ఇంత మేర పెండింగ్ అంటే ఇప్పుడు 30 నెలలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు అనేక సందర్భాల్లో ఉద్యోగ సంఘాలు అయితే నిర్విరామంగా ముఖ్యమంత్రి దగ్గరికి పోతున్నాయి. అనేక సందర్భాల్లో ధర్నాలు కూడా చేసినాయి. మొన్న జరిగినటువంటి ధర్నా అయితే అసలు ఉద్యోగ సంఘాలు ఊహించినంత కంటే కూడా ఎక్కువ మంది సచివాలయం కానీ జిల్లా కలెక్టర్ పెద్ద ఎత్తున నిరసనలు వచ్చాయి. ఆ నిరసనకు తలొగ్గి ప్రభుత్వం ఏం చేసింది, మీ సమస్యలన్నీ పరిష్కరిస్తాం, జూన్ 2న పిఆర్సీ నివేదిక తెప్పించుకుంటా హెల్త్ కార్డులు అమలు చేస్తామనేటువంటి హామీ ఇచ్చింది. ఈ హెల్త్ కార్డులు అమలు చేయడం అనేటువంటిది ఒక గందరగోళాన్ని రాష్ట్ర ప్రభుత్వం సృష్టించింది. 1.5% శాతం కటింగ్ పెట్టినా ఉద్యోగులకు ఎవరు పెద్ద వ్యతిరేకించలేదు. కానీ ఉద్యోగుల సమ్మతి లేకుండా మే నెల జీతం కట్ చేసారు. పోనీ జీతం పోయినా పర్వాలేదు, కార్డు అని ఇంప్లిమెంట్ అవుతుందంటే ఇప్పటివరకు కార్డుకు సంబంధించిన విధి విధానాలు లేవు, ట్రస్ట్ లేదు. ఆ ట్రస్ట్కు సంబంధించినటువంటి నెట్వర్క్ హాస్పిటల్తో చర్చలు జరపలేదు. ఇందులో ఏ ఉద్యోగులు ఉంటారు, ఏ ఉద్యోగులు ఉండరు అనేటువంటి చర్చ లేదు. సిపిఎస్ ఉద్యోగులు 2 లక్షల మంది ఉంటారు. వాళ్ళకు 1.5 కాదు, వాళ్ళకు వచ్చేదే పెన్షన్ 60,000 బేసిక్ పే ఉన్న వాళ్ళకి 4,700 5,000 పెన్షన్ వస్తుంది. అందులో 1,000 రూపాయలు కటింగ్ అయిపోతూ ఉంది. లాస్ట్ బేసిక్ పేకు 1.5 చేస్తారు. కాబట్టి 25% వాళ్ళ బేసిక్ పేలో కట్ అవుతూ ఉంది. కాబట్టి ఈ విషయాలన్నీ పట్ల కూడా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాల్సినటువంటి అవసరం. ఉద్యోగ సంఘాలకు 6 ట్రస్ట్లో 6 పెడతామన్నారు. ఈ 6ను పెంచాలనేటువంటిది కూడా డిమాండ్ ప్రబలంగా ఉంది. మహిళలకు స్థానం ఇవ్వాలి, సిపిఎస్ ఉద్యోగులకు స్థానం ఇవ్వాలి, పెన్షనర్ల సంఖ్యను పెంచాలి. 2,74,000 మంది పెన్షనర్లు ఉన్నారు. కాబట్టి ఈ హెల్త్ కార్డు విషయంలో పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం గందరగోళం చేసింది. ఇప్పటికీ ట్రస్ట్ లేదు, విధి విధానాలు లేవు, డబ్బులు మాత్రం పోయినాయి. అందుకే ప్రభుత్వాన్ని మేము చేసే డిమాండ్ ఏంటంటే, వెంటనే మీరు నెట్వర్క్ హాస్పిటల్తో చర్చించి సమస్యకు ఒక పరిష్కారం చూపి, హెల్త్ కార్డు మేమే డబ్బులు ఇస్తున్నాం కదా, మా డబ్బులతోనే మేము వైద్యం చేయించుకుంటామని చెప్పినాక, డబ్బులు కూడా అడ్వాన్స్ ఇచ్చినాక కూడా ఈ కాలయాపన అనేటువంటిది ప్రభుత్వం కాంగ్రెస్ ఎందుకోసం ఈ కాలయాపన? ఇప్పుడు బీఆర్ఎస్ హయాంలో ఇంప్లిమెంటేషన్ అయింది. హెల్త్ కార్డ్స్ కంటిన్యూగా నిర్విరామంగా కొనసాగింది. ఇప్పుడు డబుల్ కట్ చేస్తారు, అయినా కార్డ్స్ ఎందుకు వస్తున్నారు? రీజన్ ఏంది? మీకేమైనా అంటే ప్రభుత్వం అసలు దాని మీద చిత్తశుద్ధి లేదు. ఆరోగ్య శాఖ మంత్రి పిలువడు, మాట్లాడు, ప్రిన్సిపల్ సెక్రటరీ హెల్త్ దాని మీద చర్చ చేయడు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆయన రిటైర్మెంట్ దగ్గర ఉన్నాడు, మిగతా విషయాలు ప్రధాన కేంద్రీకరణ చేస్తున్నాడు తప్ప ఈ విషయాల మీద పట్టింపు లేనట్టు కనబడతా ఉంది. అసలు రాష్ట్ర ప్రభుత్వానికి ఉద్యోగులు అంటేనే ఒక వివక్షలాగా కనబడతా ఉంది. మనం అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు చూసినాం. ఒక రకంగా ఏంటంటే, ఈ ఉద్యోగులందరూ కూడా టీఆర్ఎస్ కాలంలో పనిచేశారు కాబట్టి ఈ ముఖ్యమంత్రికి ఒకవేళ అధికారం ఉంటే గత ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళందరినీ తీసేసి మళ్ళీ కొత్తగా రిక్రూట్మెంట్ చేసుకునేటువంటి వాడు. ఎందుకంటే రాజ్యాంగం అటువంటిది ఇవ్వలేదు కాబట్టి మేము అందరం బతికిపోయాం. కాబట్టి ఏ ప్రభుత్వంలోనైనా ఉద్యోగులు ప్రభుత్వం ఇచ్చినటువంటి విధి విధానాలను సమర్థవంతంగా ప్రజల దగ్గర తీసుకుపోయేటువంటి వాళ్ళు. ఆ సోయి కూడా లేకుండా ఇవాళ ఉద్యోగుల్ని వేధించడం, ఇవాళ రిటైర్ అయిన ఉద్యోగులకు డబ్బులు ఇవ్వకపోవడం వల్ల 100కు పైగా ఉద్యోగులు చనిపోయారు. మీరు 12-13 వేల కోట్ల రూపాయలు ఇప్పటి వరకు బకాయిలు ఉన్నారు. ఆ బకాయిలు చెల్లిస్తలేరు. ఏదో అప్పుడు 500 ఇస్తున్నాం, ఇప్పుడు 2,000 ఇస్తున్నాం, గొప్పలు చెప్తున్నాడు తప్ప అసలు పేమెంట్లు కూడా సరిగ్గా అయితలేవు. కాబట్టి ఈ విషయాల మీద స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం ఒకవేళ మేము ఇవ్వం, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా అంటే సహజంగానే ఉద్యోగులు ఏం చేయాలో అది చూస్తారు. ఈ ఉద్యోగులకు ఒక సుదీర్ఘమైనటువంటి పోరాట చరిత్ర ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో అనేక సందర్భాల్లో సమ్మెలు చేసినాం, అనేక సందర్భాల్లో ప్రభుత్వాలని మెడలు వంచి మాకు న్యాయమైనటువంటి డిమాండ్లు సాధించుకున్నటువంటి చరిత్ర ఉద్యోగ సంఘాలకు ఉంది. కాబట్టి ప్రభుత్వం ఉద్యోగ సంఘాలు ఏం చేస్తారులే అని అనుకుంటే మాత్రం ఉద్యోగ సంఘాలు అన్నీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పాలిటిక్స్, మాకేమో రాజకీయాలు అక్కర్లేదు, మేము ఉద్యోగుల సంక్షేమం కావాలని కోరుకుంటున్నాం, మా ఉద్యోగ సంఘాలు ఏ పోరాటాలు చేసినా ఆ పోరాటాలకు సంపూర్ణంగా మద్దతు ఇస్తాం. ఎందుకంటే టీఎన్జిఓకు ఒక అద్భుతమైనటువంటి చరిత్ర ఉంది, తెలంగాణ సాధించినటువంటి చరిత్ర ఉంది. కాబట్టి ఉద్యోగ సంఘాలను పట్టించుకోకపోవడం అనేటువంటిది చాలా దుర్మార్గం. ఇప్పుడు బీఆర్ఎస్ హయాంలో, బీఆర్ఎస్ 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఉద్యోగ సంఘాలు, ఉద్యమ సంఘాలన్నీ కూడా కేసీఆర్తో అఫిలియేటెడ్ అయిపోయినాయి. ఆయనను గట్టిగా అడుగుతలేరు, క్వశ్చన్ చేస్తలేరు. అందుకే ఉద్యోగులంతా మా వైపు తిరిగిరు అనేటువంటి దాదాపు ఎలక్షన్లో కూడా అటే రిఫ్లెక్ట్ అయింది అన్నాడు. అంటే మీరు ఇచ్చిన హామీల కంటే ఎక్కువ హామీలు వాళ్ళు అమలు చేస్తామన్నారు, ఉద్యోగులంతా కూడా అటు తిరిగిరు అనేటువంటి చర్చ జరిగింది. సో ఇప్పుడు మరి
ప్రభుత్వానికి అఫిలియేటెడ్ గా ఉన్నటువంటి ఉద్యోగ సంఘాలు వాళ్ళ నిర్ణయం ఏంటి, వాళ్ళు ఏం చేయబోతున్నారు, నేను- ఉద్యోగులు ఏం అడుగుతాం? నేను ఏమంటున్నా, ఏ ప్రభుత్వానికైనా ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు సానుకూలంగా ఉండడంలో తప్పులేదు. ఏ ప్రభుత్వంలో భాగం, ద పార్ట్ ఆఫ్ గవర్నమెంట్. కానీ ప్రభుత్వం పక్షాన ఉన్నందుకు ఉద్యోగులకు ఏమైనా మేలు జరిగిందా లేదా అన్నదే ప్రామాణికం. మేము అందరం ఒక ఉద్యమ సంస్థలో పనిచేసి కేసీఆర్తో భుజం భుజం కలిపి పోరాడి పనిచేసినటువంటి వాళ్ళం ఉన్నాం కనుకనే మొదటి పిఆర్సీ 43% సాధించినాం, రెండో పిఆర్సీ 30% సాధించినాం, 5% ఇంటీరియం రిలీఫ్ ఇప్పించినాం, డిఏలు దాదాపుగా ఎప్పటికప్పుడు పేమెంట్ చేసినాం, రిటైర్ అయిన ఉద్యోగులకు ఎప్పటికప్పుడు పేమెంట్లు రెగ్యులర్గా చేసినాం. అట్లాగే ఏదైనా సమస్యలు వస్తే సమస్య పరిష్కరించడానికి మేము అందరం ఉన్నాం కాబట్టి ఈ సమస్యలన్నీ పరిష్కారం అయినాయి. మేము అఫిలియేటెడ్ ఉండడం వల్ల పెన్షన్ల క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పెంచినాం. గతంలో పెన్షన్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ లేదు. 75 ఏళ్ళు వస్తే 75%, 80 వస్తే 80, 90 వస్తే 90, 100 సంవత్సరాలు బతికిన పెన్షనర్కు 100% ఇప్పించేటువంటి ప్రయత్నం చేసినాం. అంటే మేము కేసీఆర్తో ఉండడం వల్ల ఉద్యోగులకు లాభం చేసినాం కానీ నష్టం చేయలే. మేము ఏమంటున్నాం అంటే ఈ ప్రభుత్వంలో కూడా సహోద్యోగ ఉద్యోగులు ఉండాలి, మేమేం తప్పు పట్టాం, కానీ అది ఉపయోగపడాలి. 30 నెలలు అయింది. మీకంటే ఎక్కువ ఇస్తాము అనేటువంటిది హామీలు చేశారు, అంటే బీఆర్ఎస్ కంటే ఎక్కువ ఉద్యోగులకు చేస్తాం అనేటువంటిది. సో ఇప్పుడు ఉద్యోగుల సంఘం నుంచి చాలా అఫిలియేటెడ్ సంఘం నుంచి ఇప్పుడు కేసీఆర్ పరిపాలనలో 1వ తారీఖు వేతనాలు ఇవ్వలేదని పెట్టింది కదా. నేను ఇంతకుముందు ప్రెస్ మీట్లో కూడా చెప్పిన, చాలా మందికి ఇలా ఫస్ట్కు వేతనాలు వస్తలేవు. ఇప్పుడు మీరు పిఆర్సీ కేసీఆర్ పరిపాలన మరిపించాలంటే ఏం చేయాలి? మాకు ఫస్ట్ 43% ఇచ్చిండు కేసీఆర్, ఇప్పుడు 44% ఫిట్మెంట్ ఇవ్వాలి. ఎప్పటికప్పుడు రిటైర్ ఉద్యోగులకు డబ్బులు చెల్లించాలి, క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పెంచాలి. మళ్ళీ ఇవన్నీ అయితే అవుతాయి. కానీ మీరు ఏవి ఇవ్వకుండా ఏడుస్తుంటే రోజు కేసీఆర్ ఉద్యోగులకు జ్ఞాపకం వస్తున్నాడు. కేసీఆర్ వల్ల మాకు 73% ఫిట్మెంట్ వచ్చింది, మా వేతనాలు పెరిగినాయి, మా రిటైర్ ఉద్యోగులకు ఇబ్బందులు లేకుండే అని ఎటువంటిది వచ్చింది. ఒక కరోనా వల్ల ఇవన్నీ ఉద్యోగ సంఘాల నాయకులు కానీ ఉద్యోగులు కానీ మీరు దగ్గరకు పోయినప్పుడు ఇవన్నీ షేర్ చేసుకుంటాం ఇవన్నీ మీతో. చాలా చర్చలు వస్తున్నాయి. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్యోగులకు తీవ్రమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది. ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వం, ఇప్పుడు ఉద్యోగ సంఘాలు అంటే వాళ్ళు ప్రభుత్వంలో భాగం, వాళ్ళు ఇప్పుడు వెంటనే సమ్మెలకు అదో ఇదో పోవడానికి కొంత టైం పట్టొచ్చు. కానీ ప్రతి ఏ ఉద్యోగైనా సంతోషంగా ఉంటేనే సంక్షేమ పథకాలు సరైనటువంటి రీతిలో అమలవుతాయి. పొద్దున్న లేవగానే ఆయనకు పుట్టాడు కష్టాలు తెచ్చిపెట్టి నువ్వు ఫైళ్ళు 50 పెడితే 50 చేస్తే ఆయన 10 చేస్తాడు. నువ్వు అదే ఉద్యోగుల్ని సంతృప్తి పరిచినట్టుంటే 50 ఫైళ్ళు 5 నిమిషాల్లో క్లియర్ అయిపోతాయి. కాబట్టి ప్రభుత్వం ఇదే ఆలోచించాలి. ఉద్యోగిని ఆరోగ్యంగా ఉంచడం అనేటువంటిది ప్రభుత్వానికి అవసరం. ప్రభుత్వ ఉద్యోగి ఆరోగ్యంగా ఉంటే 10 పనులు ఎక్కువైతాయి, ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. ఇవాళ హెల్త్ కార్డులు, మీరు ఇంత మంచి హెల్త్ కార్డుని మంచి లాంచ్ చేసి రేవంత్ రెడ్డికి పేరు తేవలసిన రేవంత్ కార్డుని బురదల పోసిరు ఇవాళ అధికారులందరూ కూడా. మరి దీనికి కారణం ఏంటి? కాబట్టి వీటి అన్నిటి మీద ఉద్యోగులు ప్రతి ఒక్కటి, తెలంగాణ ఉద్యోగులకు ఒక వీరోచితమైనటువంటి పోరాట చరిత్ర ఉంది. అనేక సందర్భాల్లో సమ్మెలు చేసినాము, పెండవులు చేసినాము, అనేక ఉద్యమాలు చేసినాము. కాబట్టి ఈ సమస్యలు కూడా వీరు ఓపిక పడతారు. ఓపిక నశించినాడు ఉద్యోగులందరూ రోడ్డు మీదకి వస్తే ఆపడం అనేటువంటిది ప్రభుత్వ తరం కాదు. రైట్. ఉద్యోగుల విషయంలో గతంలో బీఆర్ఎస్ కంటే ఎక్కువగా చేస్తామనేటువంటిది వాళ్ళని ఆకట్టుకున్న తర్వాత ఇప్పుడు వాళ్ళకి ఇంప్లిమెంట్ చేయడంలో, ఇప్పుడు హెల్త్ కార్డులు కానీ, ఇంకా ఫిట్మెంట్ విషయంలో కానీ, బకాయిల విషయంలో కానీ, పెన్షన్ల విషయంలో కానీ ప్రభుత్వం కరెక్ట్గా రియాక్ట్ అవ్వట్లేదు. దానివల్ల ఉద్యోగస్తులంతా కూడా తీవ్ర నిరాశలో ఉన్నారు. బీఆర్ఎస్ హయాంలో న్యాయం ఉండే మనకి ఇప్పుడు కాంగ్రెస్లో ఇబ్బందికర పరిస్థితి ఉందనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు. ఉద్యోగ సంఘాలకు సంబంధించి ఉద్యోగులను సంతృప్తి పరిస్తేనే ప్రభుత్వం గాడిలో ఉంటుంది, ప్రభుత్వ పనులన్నీ కరెక్ట్గా పనిచేస్తాయి, అది దృష్టి కేంద్రీకరించాలి రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటి స్టేట్మెంట్ దేవిశ్రీ ప్రసాద్ గారు చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్టు వినయ్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్.